ఇక్కడ చూడొచ్చు మనం ఈ దేశ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయట. ఆర్ఎస్ఎస్ కు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఢిల్లీలో ఎంపిక చేసిన కొద్ది మంది ఆహుతులను ఉద్దేశించి 3 రోజుల పాటు మోహన్ భగవత్ ప్రసంగించారు. మధుర, కాశీ వివాదాలను మళ్ళీ రగల్చేందుకు ఆయన ప్రయత్నించారు. సోదర భావం కోసం ముందస్తు షరతుగా ముస్లింలు ఈ 2 ప్రాంతాల్లోని మసీదులను ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారట. ఇక మసీదులు వెంబడే పడతారు తప్ప తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి. ఎట్లా అభివృద్ధి చేయాలి? ఇంకా మీకు ఒకటి చూపిస్తా. భారతదేశాన్ని అభివృద్ధి చేసి పక్కకు పెడితే వీళ్ళే అభివృద్ధి అవుతున్నారు. ఎట్లా అభివృద్ధి అవుతున్నారో కూడా చూపిస్తా మీకు. అమిత్ షా ఎట్లా అభివృద్ధి అవుతున్నాడు, అమిత్ షా కొడుకు ఎట్లా అభివృద్ధి అవుతున్నాడు, అట్లే అమిత్ షా భార్య ఎన్ని కోట్లు సంపాదించింది, మరి వీళ్ళు సంపాదించినట్టు మరి సామాన్య జనాలు ఎందుకు సంపాదించలేకపోతున్నారు ఒక్కసారి మీకు చూపిస్తా. ఏదది వాట్సాప్. మొత్తం మీద ఈ దేశం అభివృద్ధి కాకుండా, దేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులు అభివృద్ధి కాకుండా, సామాన్య జనం అభివృద్ధి కాకుండా, సామాన్య జనాలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, వాళ్ళకి యూరియా కావాలన్నా వీటిని పట్టించుకోకుండా మసీదులు ఎంబడి, గుళ్ళు ఎంబడి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఈ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, హిందూ ముస్లిం అని, హిందూ క్రిస్టియన్ అని ఇవి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఈ జనాలకి ఏం కావాలి? యూరియా కొరత ఉంది. యూరియా కొరత ఎవరు తీర్చాలి? బీజేపీ ఎంపీలు 3 రకాలుగా మాట్లాడారు. చైనా నుంచి దిగుమతి ఎప్పుడో ఆగిపోయిందని ఈటల రాజేందర్ మాట్లాడితే, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సిన యూరియా ఆగిపోయిందని మన ఎవరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటాడు. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయితేనే ఏమన్నాడో మీరు అందరూ కూడా చూసిర్రు. అంటే ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు 2 ఎంపీలు ఒకరి మాటలకు ఒకరు పుసుక లేకుండా మాట్లాడుతున్నారు. అది మనం చూడొచ్చు. ఇక భారతదేశ ప్రజల అభివృద్ధిని పక్కకు పెట్టి భారతదేశం వ్యక్తిగత ఆదాయం పెరగాలి. వ్యక్తుల యొక్క ఆదాయం, తలసరి ఆదాయం పెరిగితే డెవలప్ అయినప్పుడే. బీజేపీ రాకముందుకు ఒక భారతదేశం యొక్క పేదోడు ఎట్లుండో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి 3 దఫాలో ప్రధానమంత్రి అయినా కూడా గట్లే ఉంది. కానీ మరి ఎవరు ఆస్తులు పెరుగుతున్నాయంటే ఇక ఒక్కసారి చూపిస్తాం మీకు. మోడీ పాలనలో అచ్చే దిన్ అని చెప్పేసి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇట్లా అచ్చే దిన్ అని చెప్పి చెప్పుకుంటున్నారు గొప్పలు. ఏదైనా మీటింగ్ పెడితే అచ్చే దిన్. ఎక్కడ అచ్చే దిన్ ఉంది? పేదోడి రూపాయి పెరిగిందా? పేదోడు మంచి బియ్యం తింటుండా? పేదోడు పౌష్టికాహారం తింటున్నాడా? ఏం మారలే. ఏం మారిందో ఒకసారి చూపిస్తా. ఇగో మోడీ పాలనలో అచ్చే దిన్ పేదోళ్ళకి కాదు, బీజేపీ వారికి అచ్చే దిన్లు వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా మోడీకి, కేంద్ర మంత్రులకు, ముఖ్యంగా అమిత్ షాకి వచ్చినాయి. ఒక్క సంవత్సరంలోనే అమిత్ షా 4.5 కోట్లు అమిత్ షా ఆస్తి పెరిగింది ఒక సంవత్సరంలోనే. మరి ఈ 10 సంవత్సరాల నుంచి మోడీ పాలనలో పేదోడి ఆస్తి ఎంత పెరిగిందో ఒక్కసారి లెక్కలు తీయాల్సిన అవసరం బీజేపీ ప్రభుత్వానికి ఉంది. 4.5 కోట్లు అమిత్ షా ఆస్తి పెరిగితే 5 సంవత్సరాల్లో 16 రెట్లు పెరిగింది అమిత్ షా భార్య ఆస్తి. 5 సంవత్సరాల్లో 16 రెట్లు పెరిగిందట. 1 కోటి రూపాయలు అంటే 16 కోట్లు అయినట్టే, 100 కోట్లు ఉంటే 1600 కోట్లు అయినట్టే, 1000 కోట్లు ఉంటే 16,000 కోట్లు అయినట్టే. అంటే 16 రెట్లు పెరిగిందట. అట్లాగే అమిత్ షా కొడుకు జైషా 5 సంవత్సరాల్లో 16,000 రెట్లు పెరిగిందట. 16,000 రెట్లు. 16 రెట్లేమో అమిత్ షా భార్య ఆస్తి పెరిగితే 16,000 రెట్లు అమిత్ షా కొడుకు జైషా ఆస్తి పెరిగింది. మరి ఈయన గురించి కూడా ఒకసారి మీకు చెప్తా. అమిత్ షా కొడుకు జైషా, ఆయన గురించి కూడా ఒకసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఏదో పెట్టినా అది. అయ్యో మీకు ఇంకొకటి చూపిస్తా ఈ జైషా గురించి. రైట్, ఇగో జైషా గురించి. మరి ఈయనేం చేస్తుండు? అమిత్ షా కొడుకు ఇప్పుడు మామూలుగా బీజేపీ నాయకుని కొడుకు ఏం చేయాలి? జెండా పట్టుకుని తిరగాలి, మతం అనేది రెచ్చగొట్టాలి, కొట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. అమిత్ షా కొడుకు మరి కింది కార్యకర్తల్లో లేడు, జెండా పట్టుకుని తిరగలే, ఎప్పుడు బీజేపీ జెండా పట్టుకోలే, ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకోలే, ఎక్కడ కూడా పట్టుకోలే. మరి ఏం చేస్తున్నానే? దేనికి నియమించబడ్డాడు? ఒక్కసారి చూపిస్తాను మీకు. జైషా గ్రేటెస్ట్ ఆల్రౌండర్ క్రికెట్ ప్రకాష్ రాజు సెటర్ వేసిండట. కేంద్ర మంత్రి అమిత్ షా కొడుకు జైషా, ఆయన దేనికి? ఐసీసీ ఇండియన్ క్రికెట్
దానికి చైర్మన్గా ఎన్నికైండు. మరి ఇండియన్ క్రికెట్ దానికి చైర్మన్గా ఎన్నిక కావాలంటే క్రికెట్లో పనిచేసి ఆల్రౌండర్గానో, క్రికెటర్గానో, బ్యాట్స్మెన్గానో, బౌలర్గానో, కీపర్గానో, ఫీల్డర్గానో దేంట్లోనో ఒకటి ఉండి ఆడి సేవలు చేసి దానికి చైర్మన్గా కావాలి, అది రూలు. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు కాబట్టి ఈయనను ఐసీసీ చైర్మన్గా నియమించారు. మరి ఈయన ఎన్నికవడం మీద ప్రకాష్ రాజు సెటిల్ వేస్తుండు. గ్రేటెస్ట్ లెజెండ్, అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి. ఇండియా తయారు చేసిన బ్యాటర్ ఈయన, బౌలర్ అట, వికెట్ కీపర్ అట, ఫీల్డర్ అట, అత్యుత్తమ ఆల్రౌండ్ క్రికెటర్ ఇతడు. ఐసీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు అని ట్వీట్ చేస్తుండు. ఈయన ఏం ఆడరాదు ఈయనకు అసలు. ఈయన ఆట ఎక్కడ క్రికెట్ ఆడినట్టు ఎవరి చూడలో ఒక ఫోటో కూడా లేదు. కేవలం అమిత్ షా కొడుకు కాబట్టి పెట్టిరు నన్ను. ఇక ఏకగ్రీవంగా ఎన్నికైనట. ఎందుకంటే ఎవరిని నామినేషన్ వేయాలి, నామినేషన్ వేయించే ప్రయత్నం చేయరు. ఎందుకు? మొన్న చూసినాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పోటీ చేస్తున్నప్పుడు గోషామహల్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ వేయడానికి పోతే నామినేషన్ పత్రాలు గుంజుకొని ఆయన బయటికి పంపించినటువంటి పరిస్థితి చూసినాం. ఇక్కడ కూడా ఏకగ్రీవంగా ఎన్నికంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవంగా ఏం ఎన్నిక కాలేదు. ఏకగ్రీవంగా ఎన్నిక అయిండు అంటే ఎవరో నామినేషన్ వేయడానికి వచ్చినా కూడా అలాని బెదిరించో, నయానో, భయానో అలాను పంపించేసారు. అది అట్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యండు. నిజంగా ఓట్ల పద్ధతిలో పెట్టండి, అసలే ఎంపిక కాడు ఆయన. ఆయనకు అర్హతలే లేవు. ఆయన క్రికెట్కి సంబంధించి ఏం తెలియదు. కేవలం ఆయన వారసత్వ రాజకీయాల వల్ల అమిత్ షా హోంశాఖ మంత్రి కొడుకు కాబట్టి ఆయనకు ఐసీసీ చైర్మన్గా ఇచ్చారు. అది ఇట్లా బీజేపీ వాళ్ళ కొడుకులు, బీజేపీ వాళ్ళు వాళ్ళే బాగుపడుతున్నారు తప్ప పేదలు బాగుపడతలేరు. మళ్ళీ ఈ సామాన్య జనాలను, ఈ బీసీ వర్గాలను, ఈ దళిత వర్గాలను, బలహీన వర్గాలను కులం పేరుతోటి, మతం పేరుతోటి కొట్టుకొని సావురు అని చెప్పి చెప్తున్నారు తప్ప మనం బాగుపడాలని ఎక్కడ చెప్తలేరు. ఇది మోహన్ భగవత్ నిన్న ఆయన 3 రోజుల పాటు జరిగినటువంటి ఢిల్లీలో కొంతమంది ఆహుతులను ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో మళ్ళా కాశీ గురించి, మధుర గురించి, మళ్ళా మసీదులను ఇచ్చేయాలని చెప్పేసి ఒక తెర మీద తీసుకొస్తుండే. ఏదైనా రాజకీయం తెర మీద తీసుకొచ్చడమే, రాజకీయం మతోన్మాదం తెర తీసుకొచ్చడమే ఈ ఆర్ఎస్ఎస్లకు, బీజేపీలకు వెనుతో పెట్టిన విద్య.